నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ ఎన్నికలు. కార్యవర్గ సభ్యులతో కలిసి సమావేశం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి చిరంజీవిపై వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు. భవిష్యత్ నగర శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రేవంత్ రెడ్డికి మంత్రులకు ఘన స్వాగతం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ నంది కంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా పేట శ్రీనివాసును సర్వసభ్యులు ఎన్నుకున్నారు. ఆలయ వైస్ చైర్మన్గా మన్నె వరప్రసాద్, జనరల్ సెక్రటరీగా నాళ్లపురం బసప్ప, జెంట్స్ సెక్రటరీలుగా భూముల శ్రీనివాస్, కషాలి చంద్రశేఖర్, కోశాధికారిగా ముదిగొండ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తమ్మలి బుచ్చప్ప, ఎర్రగోళ్ల రామకృష్ణ, సలహాదారులుగా నాలాపురం ఈశ్వరప్ప, వర్గాల రాజు, మంగల్ లక్ష్మణ్, గారకుర్తి కాశీనాథ్ ఎన్నికయ్యారు. శివకుమార్ చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధిపై నా వంతు కృషి చేస్తానని శ్రీ రామలింగేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వరప్రసాద్ అనే నేను శ్రీ రామలింగేశ్వర మందిరం కమిటీలో వైస్ చైర్మన్గా ఎన్నికైనందున ఈ పదవి విభాగంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికై నా వంతు సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామలింగేశ్వర మందిరం కమిటీలో జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందున ఈ పదవికి న్యాయం చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికై నా వంతు సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కళాని చంద్రశేఖర నుండి శ్రీ రామలింగేశ్వర మందిరము న్యాయం చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికై నా వంతు సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. పంతులు
శ్రీ రామలింగేశ్వర మందిర కమిటీలో సభ్యునిగా ఎన్నికైనందున ఈ పదవికి న్యాయం చేసే నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి వంతు సేవ చేస్తానని సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వీరశైవ లింగాయత్ సంగారెడ్డి పట్టణ కమిటీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం కొత్త బస్టాండ్ ఎదురుగా గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సంగారెడ్డి రామ్నగర్ మాజీ కౌన్సిలర్ ఏబీవీపీ శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. అక్టోబర్ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ ఎదురుగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఎన్నికలు నిర్వహించడానికి తీర్మానం చేయడం జరిగింది. తాత్కాలికంగా ఒక అడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో వెన్న చక్రేశ్వర్, పట్టోళ్ల మల్లికార్జున్, పన్యాల శివకుమార్, పోలీస్ శేఖర్, అస్కుల సతీష్, శంకుల సందీప్, కోనాపూర్ శేఖర్, యావపురం శివప్రసాద్, పోలీస్ సంతోష్ పాటిల్, ప్రభుగారి నాగరాజు, పట్లోళ్ల అరుణ్, గొర్రగట్ట శారద, జొన్నల వసంతలను అడా కమిటీ సభ్యులుగా ప్రకటించారు. ఈ అర్హత కమిటీ సభ్యులు సమన్వయంతో తదుపరి సమావేశానికి పట్టణ లింగాయతులు అందరూ హాజరయ్యేలా కృషి చేయాలని జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షులు ఇప్పలపల్లి నరసింహులు తెలిపారు. ముందుగా సమాచారం అందిస్తున్నందుకు ప్రతి ఒక్క పట్టణ లింగాయతులు తప్పకుండా ఈ ఎన్నికలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరికీ ఇంకా మెసేజ్ కొంతవరకు ఇంకా తెలియదు కాబట్టి ఆ యొక్క మెసేజ్ కూడా ఈ యొక్క గ్రూప్లో కొంతమంది చూస్తలేదు అది ప్రమాదం చెప్తుంది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏమి తీర్మానం చేసిందంటే ఒక అడగ కమిటీ మెంబర్గా ఒక అడగ కమిటీ చేసి అడగ కమిటీ తోటి మొత్తం ఈ యొక్క సంగారెడ్డి టౌన్ టోటల్గా ప్రతి వార్డుకు కూడా ఈ యొక్క విషయం తెలియజేటట్లు ఉండాలని దీనికి ఒక 8 మంది యొక్క అడా కమిటీ ఈ యొక్క అడా కమిటీలో ఈ అడా కమిటీ సమన్వయకర్త చేసి మన రామ్నగర్ మాజీ కౌన్సిలర్ బీజేపీ శేఖర్ గారు ఒకసారి సపోర్ట్ అవుతారు. ఈ యొక్క సమావేశం ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకు ఆయనకి ఒక పూర్తి బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ చేసి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యాలయం చేసిన తర్వాత ఆయన యొక్క బాధ్యత అనేది ప్రమాణ స్వీకారం చేపించి అక్కడ తగ్గుతుంది. అంతవరకు ఆయన బాధ్యులు. ఈ యొక్క చిన్న డిస్టర్బెన్స్ ఇంకోటి చిన్న పోస్ట్ ఇచ్చినందుకు అట్లా కానీ ఎమ్మెల్యే కమిటీ మెంబర్లుగా వెన్న చక్రేశ్వర్ గారు, రెండవది పి మల్లికార్జున పాటిల్ గారు, కన్యాల కుమార్ గారు, కోనాపురం చంద్రశేఖర్ గారు, పోలీస్ శేఖర్ గారు, శంకుల సంజీవ్ గారు, అస్కుల సతీష్ గారు. అయితే వీళ్ళందరూ కూడా తదుపరి 12వ తేదీ సమావేశం రావడానికి ఎవరైతే ప్రతి ఈ యొక్క సభ్యులు కూడా మెంబర్లు కూడా వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు కూడా వీళ్ళు 10 మంది 20 మంది నంబర్లను కూడా శేఖరన్న గారికి ఇస్తే ఆయన కూడా ప్రత్యేకంగా 100 కాదు నేను ఒక 1000 ఇచ్చినట్టు చేయడానికి తయారుగానే చెప్పడం జరుగుతుంది. అంటే ఆయనకు నంబర్ వేయడం ఇవ్వచ్చు, చేసినా చేయాలి ఆయన బాధ్యత అది. కాబట్టి ఈ యొక్క సమావేశం అందరికీ చేరవి చేసి వారి ఎత్తున మనం ఈ యొక్క 12 అక్టోబర్ రోజు సమావేశం కూడా మళ్ళీ వీరభద్రస్వామి దేవాలయం సంగారెడ్డిలో నిర్వహించబడుతుంది. సమయము 10 గంటలకు అందరూ ఇక్కడ సమావేశం అయితే అక్కడ కార్యవర్గాలు ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచి అందరూ కూడా మనం చేసి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అంటే మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా మనకి ఇక్కడ కాశీపూర్లో మన వీరశైవ లింగాయ సమాజానికి ఒక ఎక్కడ ఇచ్చింది కాబట్టి దానికి మనం కూడా ఆల్రెడీ లాస్ట్ 2 months కింద కూడా మనం బోరేసాము. టోటల్గా రేపు అని స్టార్ట్ అయ్యే ముందు కూడా తీర్మానం చేసాము. మన సంబంధించిన పెద్ద మనుషులు కూడా జగ్గిరెడ్డి గారు కానీ మన శంకర్ గారు చెప్తున్నారు రాగండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఆయన లేకపోతే దాదాపు ఆ రోజు స్టార్ట్ అయ్యేది. ఏది ఏమైనా మనం చేసేదంతా కూడా మన యొక్క పిల్లల గురించి మన పెద్దవాళ్ళు చేసేది మనం ఇక్కడ మనం అనుభవిస్తున్నాము. మనము చేస్తే మన పిల్లలు అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు లేకుండా
ఎలాంటి వర్గభేదాలు లేకుండా ఈ యొక్క సమావేశాన్ని మంచిగా నిర్వహించి మనం అందరం కలిసి కూడా అక్కడ బిల్డింగ్ నిర్మించుకుంటే, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సమావేశం కానీ ఏదైనా కార్యక్రమం చేద్దామంటే మనకి ఎలాంటి ప్లేసెస్ లేవు కాబట్టి అందరూ కూడా మనం కలిసి ఆ యొక్క బిల్డింగ్కు అందరం సహకరించుకుని ఆ యొక్క బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటామని అందరూ తెలుసుకుంటాం. ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగిసే మహోన్నత పండుగ బతుకమ్మ. బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి బతుకమ్మ గొప్పతనం. ఈ నెల 29వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడమైనది. మహిళలందరూ భారీ సంఖ్యలో హాజరై బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గం మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో మన 29 తారీఖు రేపు రాబోయే 29 తారీఖు నాడు ప్రతి విలేజ్లో, ప్రతి కాలనీలో, ప్రతి పట్టణంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదలు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న మహిళా సోదరులకు, సోదరులకు. అలాగే పటాన్చెరు, రామచంద్రాపురం టౌన్లో పెద్ద టౌన్లు, ఇక్కడ పటాన్చెరులో సాకి చెరువు కట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామచంద్రాపూర్లో సండే మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళలు, వృద్ధులు అందరూ పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉడతా భక్తి ప్రైజెస్ గిట్ట పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000. కన్సలేషన్ ప్రైజెస్ 10 మందికి మహిళలకు సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలుగా ఉంటారు, వారు సెలెక్షన్ చేసి ఈ ప్రైజెస్ ఇచ్చుకుంటూ కన్సలేషన్ ప్రైజెస్ గిట 10 పట్టు చీరలు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని ప్రోత్సహించడానికి ఇది ఉడతా భక్తి ప్రజెంటేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని, మన సాంప్రదాయము పూలను పూజించే సాంప్రదాయము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మనది జిహెచ్ఎంసీ పరిధిలో మనం ఉన్నాం, అయినా మనది గ్రామ సాంప్రదాయంగా ఉన్నాం. మనం ఇంకా ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అందరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి. దాంతోపాటు గ్రామాలలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు గిట గ్రామాలలో, కాలనీలలో, గ్రేటర్ హైదరాబాద్లో, మున్సిపాలిటీలలో ఎక్కడ జరుగుతున్నటువంటి ఒక బతుకమ్మ సంబరాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి మహిళా సోదరులను మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు, గ్రేటర్ అధికారులు, దీనికి సంబంధించిన ఎంఆర్ఓలు, పోలీస్ సిబ్బంది అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వారికి మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం గిట్ట దీన్ని పూర్తిగా సహకరించి ఈ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని గిట్ట మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి దసరా బతుకమ్మ సంబరాల మనకు దానికి పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నా. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్మిక సంఘం INTUC 327 కార్యాలయంలో జరిగిన సమావేశంలో INTCU సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల కొరకై INTUC పోరాడుతుందని అన్నారు. అఖిల భారత INTUC అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కొరకై సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, పలు ప్రైవేటు పరిశ్రమలలో గ్రాడ్యుటీ, బోనస్, మంచి వేతనాన్ని కల్పించిన ఘనత డాక్టర్ జి సంజీవరెడ్డి గారిది అని అన్నారు. గతంలో రాష్ట్రం బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ, మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా పోరాడితే 13 కేసులు పెట్టారని నరసింహారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా INTUC
మరి పెద్దలు ఇక్కడ మాట్లాడినటువంటి కార్మిక సోదరులు అనేక పరిశ్రమల్లో కార్మిక సంఘాలను నడుపుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల రోజువారీ అక్కడ ఉన్నటువంటి గుర్తింపు కార్మిక సంఘాలతో కావచ్చు, యూనియన్లతో కావచ్చు, అనేకమైనటువంటి సంఘటనలు తమ జీవితాలను పణంగా పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ మేము ఐఎన్టీసీకి అండగా ఉన్నామో, జెండాకు మేము అండగా ఉన్నామని చెప్పేసి, కార్మికులకు అండగా ఉన్నామని చెప్పేసి ఏదైతే ముందుకు సాగుతున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. ముఖ్యంగా పెద్దలు అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు, వారితో గడిచిన 25 సంవత్సరాలుగా మేము అనుబంధము. మరి మేము ఈ జిల్లా ఐఎన్టీసీకి సంబంధించి మరి ఉపాధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి మెదక్ జిల్లాకు అట్లాగే సంగారెడ్డి జిల్లాకు కూడా అధ్యక్షులుగా పనిచేస్తూ వస్తున్నాం. మీ అందరి సహకారాలతోటి ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో పెద్దలు భూపాల్ రెడ్డి అన్నగారు, మరి అట్లాగే గతంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్ అన్నగారు కూడా వారి నాయకత్వంలో అనేక సార్లు ఇక్కడ కార్యాలయాన్ని మాకు ఇవ్వడం కావచ్చు, అట్లాగే జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమావేశాలకు కావచ్చు, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా వారు సహకారాలు అందించడం జరిగింది. అట్లాగే మిత్రులారా, సంజీవ్ రెడ్డి గారితో అనుబంధము మేము 25 సంవత్సరాలుగా అనేక పరిశ్రమలు, యూనియన్లను స్థాపించడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేస్తూ పోతూనే ఉన్నాం. ఈ జిల్లాలో కార్మికులు మరి 21 రోజు గ్రాట్యుటీ ఏషియన్ పెయింట్స్ లో తీసుకుంటున్నామంటే అది సంజీవ్ రెడ్డి గారి చొరవే అని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు బోనస్ విషయంలో కావచ్చు, వర్కర్కు గ్యారంటీ విషయంలో కావచ్చు, కొత్తగా జాయిన్ అయినటువంటి వర్కర్కు వేతనం విషయంలో కావచ్చు, సదుపాయాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా సేఫ్టీ విషయంలో కావచ్చు, సంజీవ్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రతి పరిశ్రమలో కూడా మరి కార్మికుడు తలెత్తుకొని తిరుగుతాడని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం సోదరులారా. అట్లాగే మరి ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాకముందు గతంలో మరి బీఆర్ఎస్ పాలనలో కూడా కార్మికుల సమస్యల పట్ల, ముఖ్యంగా ఆర్టీసీ కావచ్చు, అట్లాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కార్మికుల సమస్యల పట్ల కావచ్చు, పెద్దలు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అనేక సందర్భాల్లో మేము అరెస్టు కావడం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో మరి కార్మిక సమస్యల పట్ల, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ముఖ్యంగా బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రజల్లో నిత్యావసర వస్తువులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ప్రైవేటీకరణ కావచ్చు, కార్మికుల ఏదైతే చట్టాలు ఉన్నాయో మరి 62 కార్మిక చట్టాలను 4 కోట్లుగా ఏదైతే మారుస్తున్నాడో దాని విషయంలో కావచ్చు, మేము అందరం కూడా రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేశాం, నిరసనలు చేసినాం, దీక్షలు చేసినాం. మా పైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 13 కేసులు మా పైన పెట్టడం జరిగింది. 41 పిఆర్స్ కింద 13 కేసులలో మేము నోటీసులు తీసుకోవడం జరిగింది. మరి ఒక కేసు విషయంలో మేము ఇక్కడ 5 సంవత్సరాలు సంగారెడ్డి కోర్టు కూడా తిరగడం జరిగింది. అనేక ఒడిదొడులకు ఎదుర్కొని మరి ఈ జిల్లాలో ఐఎన్టీయూసీ ఉన్నదంటే ఇక్కడ ఐఎన్టీసీ ప్రతి పరిశ్రమలో కూడా గట్టిగా ఉంది. ముఖ్యంగా బిహెచ్ఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఏషియన్ పెయింట్స్, తోషిబా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అట్లాగే ఎంఆర్ఎఫ్ కావచ్చు, మరి ఆర్టెక్స్ రబ్బర్ కావచ్చు, అనేక పరిశ్రమల్లో కూడా మనము ఒక వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క మేనేజ్మెంట్ల తోటి పోరాడాలి, అక్కడ ఉన్నటువంటి మరి వర్కర్లకు సహాయం చేయడానికి మన వంతు కృషి చేయాలని చెప్పేసి మనం అయితే ముందుకు పోతున్నాం సోదరులారా. అయినప్పటికీ ప్రస్తుతము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనందరికీ కూడా పూర్తి నమ్మకం ఉన్నది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన, అట్లాగే స్థానిక జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి పైన, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి మరి పెద్దలు టీఎస్ఐఐసి చైర్మన్ అయినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారు కావచ్చు, మరి పెద్దలు ఎంపీ సురేష్ శెట్టర్ గారు కావచ్చు, అనేకమైనటువంటి మరి
ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరి పెద్ద నాయకులతోటి మనకు ఉన్నటువంటి సమస్యల పట్ల మనకి వారి దృష్టికి తీసుకెళ్దాం. అట్లాగే ముఖ్యంగా కార్మిక సమస్యల పట్ల, ప్రతి పరిశ్రమలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పట్ల మన అందరం కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలపైన ఒత్తిడి తీసుకొద్దాం. మరి అట్లాగే కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు మనందరం కూడా ఐఎన్టీసీ ముందుకు పోదాం. ఈ యొక్క నూతన కమిటీ ఏదైతే మనము కొంత పాత వారిని కూడా కమిటీలోకి తీసుకొని కొత్త వారిని కూడా కమిటీలోకి తీసుకొని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీలో కొత్త కమిటీని మరి ఈరోజు మరి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కనుక వారందరికీ కూడా మనం మద్దతు ఇస్తూ పెద్దలు మరి గణేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అలాంటి విషయాల్లో కూడా మేము జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి పెద్దలు సంజయ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో మనందరం కూడా ఐఎన్టీసీ కాంగ్రెస్ కు ఏదైతే అనుబంధంగా మనం పనిచేసినామో పెద్దలు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు కూడా అనుబంధంతో కలిసి పనిచేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము పెద్దలు రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఆటి చంద్రశేఖర్ గారు కావచ్చు, సత్యజిత్ రెడ్డి గారు కావచ్చు, వారందరి నాయకత్వంలో మనందరం కూడా ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్దాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఐఎన్టీసీని బలోపేతం చేద్దాం. మనందరం కూడా ఒక సంగారెడ్డి జిల్లా అంటేనే ఈ 33 జిల్లాలలో ఒక రోల్ మోడల్ గా మనం తయారు చేయడానికి మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలకు మరొకసారి మనకు అవకాశాన్ని ఇచ్చి మరి ఇంత సమయాన్ని వెచ్చించినటువంటి పెద్దలు భూపాల్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్మిక సోదరుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జిల్లా కమిటీ నూతన కమిటీని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. మనందరం కూడా త్వరలోనే మన జిల్లా ఐఎన్టీసీ తరఫున అన్ని పరిశ్రమలను కలుపుకొని సంఘటిత అసంఘటిత కార్మికులను కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఉపాధి హామీ కూలీ కావచ్చు, పోస్టల్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అట్లాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్లు కావచ్చు, సంఘటిత అసంఘటితంగా ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అందరినీ బలోపేతం చేసుకొని ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. పెద్దలు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని కూడా ఈ జిల్లాకు మరొకసారి తీసుకొద్దాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా పిలుద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామం వద్ద భవిష్యత్ నగరం శంకుస్థాపన కొరకు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగా లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే వీరికి తుక్కుగూడ బాహ్య వద్ద స్వాగతం పలకడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే రంగారెడ్డి జిల్లాలో గల ప్రతి మండలం గ్రామస్తులు భారీగా పాల్గొని వారికి పూలమాలలు సమర్పించారు. రంగారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ అభిమాన నాయకుడు కేఎల్ఆర్ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ మున్సిపల్ మేయర్లు, ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రక్కన మరి రేడియో రోడ్ని ఏర్పాటు చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ని కూడా కలిపే కార్యక్రమంతో పాటు రేపు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా మరి పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన. ఇది ఒక అద్భుతమైన నగరంగా నిర్మాణం చేయాలని Oh
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమలలో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు భోజన వైద్య సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను ఈవో అనిల్ సింఘాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. ఎటు చూసినా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సౌమ్య వీరిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మునియమ్మ అవరగల్ ఊరు పుదుకోట కుప్పన్ ఇవరు కలదుకొళ్ళు మాది కెట్టుకొనగరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్ద పంపించు లాస్ట్ పోవాలా లాస్ట్ పని గుంటూరు కొలిపర్ మండలంలోని కృష్ణానది పరివాహక వర్షం ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు వెల్లడించారు. నేటి ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు పెరిగితే పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని, ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన అన్నారు. కొలిపర్ మండలంలో బొమ్మానిపాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొలిపారు మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ నేను తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అన్నవరపు లంక, అదేవిధంగా హనుమాన్పాలెం, బొమ్మానిపాలెం ఈ ప్రాంతాల్లో మున్నంగి, వలభాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం. కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి. మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో నేను చర్చించాను. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాతను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. కెనాల్ రోడ్డులోని వినాయక గుడి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో లేని సమయంలో వ్యాఖ్యలు చేయడం కూటమి దిగజారుడుతనానికి నిదర్శనమని వైసీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వారిని దూషించడం ద్వారా పెద్దవారమైపోతామనేది భ్రమ అని బాలకృష్ణకు పరోక్షంగా చురకలంటించారు. తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్య నాయకుల దాకా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, జైలులో పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఇప్పుడు కాదు, ఎప్పుడు 2022లోనో 2021లోనో వాళ్ళందరి మీద కూడా వేధింపులు, కేసులు పెట్టడం, రాత్రి తీసుకెళ్ళిపోయి లోపల వేయడం,
దీనికి ప్రధానమైన ఆయుధంగా ఎవరిని వాడుతున్నారంటే పోలీసులను వాడుతున్నారు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానికుండా మా నాయకులందరికీ ఏ రోజు కూడా పోలీసు వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేయడం మనం చూడలేదు. అసలు పోలీస్ అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా సహకరిస్తున్నారు, ఎందుకు ఇంత దిగజారిపోయి పనిచేస్తున్నారని ప్రజలు అనుకోవడం కాదు, సాక్షాత్తు హైకోర్టు చెప్పింది. తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పోలీస్ పనితీరు పట్ల. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా, మీకేమైనా తెలిసిండే చేస్తున్నారా అని కూడా అడిగారు. అంటే ఏ స్థాయికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో చూడండి అందరి మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ ఎన్నికలు, కార్యవర్గ సభ్యులతో కలిసి సమావేశం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి చిరంజీవిపై వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు. భవిష్యత్ నగర శంకుస్థాపన, ముఖ్య అతిథులుగా విచ్చేసిన రేవంత్ రెడ్డికి మంత్రులకు ఘనస్వాగతం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.